ఓకే. నెక్స్ట్ ఆపరేటర్స్‌లో షిఫ్ట్ ఆపరేటర్. షిఫ్ట్ ఆపరేటర్ అంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? ఉన్న డిజిట్స్‌ని లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తుంది. రైట్ షిఫ్ట్ అంటే ఉన్న డిజిట్స్‌ని రైట్ షిఫ్ట్ చేస్తుంది. సో, ఏ వాల్యూ 10 ఇచ్చాను. బి వాల్యూ 1000 ఇచ్చాను. జస్ట్ డెసిమల్ నంబర్స్ ఇచ్చాను. ఓకే. డెసిమల్ నంబర్స్. నెక్స్ట్ Z1 డిక్లేర్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఏ వాల్యూ లెస్ థాన్ 3. 3 డిజిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయమన్నాను. అంటే ఏంటి? ఏ వాల్యూ ఎంత వస్తది అప్పుడు? యాక్చువల్‌గా ఏ వాల్యూ అంటే ఎంత? 10. డెసిమల్‌లో 10. బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఎంత వస్తది? ఏ వాల్యూ? 1010. ఓకే. 1010. ఎన్ని డిజిట్స్? 0-7 8 బిట్స్. 8 బిట్స్. ఇప్పుడేం చేస్తాను నేను? 3 డిజిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాను. ఓకే. అప్పుడేమొస్తది? 0 1 0 1 0. ఈ స్పేసెస్‌లో 3 కొత్త జీరోస్ యాడ్ అవుతాయి. ఓకే. రిమైనింగ్ ప్లేస్‌లో 3 జీరోస్ ఫిల్ అవుతాయి ఆటోమేటిక్‌గా. ఓకే. అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది? అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 80 అవుతుంది. 80 అవుతుంది. ఓకే. యాక్చువల్‌గా ఏ లెస్ థాన్ 3 అంటే యాక్చువల్ దీని వాల్యూ 10. ఓకే. ఏ లెస్ థాన్ 3 అంటే 2 పవర్ 3 అంటే 8 మల్టిప్లై బై 8 80 వస్తుంది. ఓకే. యాక్చువల్‌గా లెస్ థాన్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ మల్టిప్లై అయ్యిద్ది. రైట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ డివైడ్ అయ్యిద్ది. ఓకే. చూద్దాం ఒకసారి ఇలాగ దీనికి కూడా చూద్దాం. బి వాల్యూ ఎంత? 1000 కదా! దీన్ని 1000 వాల్యూ ఇన్ డెసిమల్. బైనరీలో ఎంత వస్తది? 111 చూసుకుంటున్నా ఒకసారి. అదే ఇది 01 000. ఓకే. ఇది బైనరీ లెఫ్ట్ షిఫ్ట్ బై 2. ఓకే. రైట్ షిఫ్ట్ బై 2 అంటే ఏంటి? ఈ 2 యూస్ తీసేద్దాం. అప్పుడు 111 01 0. ఇవి జీరోస్ యాడ్ అవుతాయి. అప్పుడేమవుద్ది? దీని వాల్యూ యాక్చువల్‌గా 232. 232 డివైడెడ్ బై 2 పవర్ 2 అంటే 4. 232 డివైడెడ్ బై 4. 4 58s ఆర్ 232. సో, ఆన్సర్ దీనిది 58 వస్తది. ఓకే. డైరెక్ట్‌గా ఇలా షిఫ్ట్ చేస్తా ఉంటే మనం జీరోస్‌ని షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే కన్‌ఫ్యూజ్ అవుతాం. అందుకని డైరెక్ట్‌గా ఫార్ములా ఏ లెస్ థాన్ 3 అంటే 2 పవర్ 3. 2 అంటే 2 పవర్ 2 4. లెస్ థాన్ అన్నప్పుడు మల్టిప్లై చేయండి వాల్యూని. గ్రేటర్ థాన్ అన్నప్పుడు డివైడ్ చేయాలి. ఓకే. ఇంకొక విషయం. దీనిలో రిజిస్టర్ డిక్లేర్ చేసినప్పుడు ఏ వాల్యూ డెసిమల్‌లో డిక్లేర్ చేశాను. బైనరీలో డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలి? బైనరీలో ఇది డెసిమల్ డిక్లరేషన్. డెసిమల్ వేరియబుల్స్‌ని ఐడెంటిఫైస్ నేను డెసిమల్‌తోను డిక్లేర్ చేశాను. బైనరీతో డిక్లేర్ చేయాలంటే బైనరీతో చూడండి ఒకసారి బైనరీతో. ఏ ఈక్వల్ టు బైనరీ కదా! ఇప్పుడు యాక్చువల్‌గా ఇలా ఇచ్చామనుకోండి 0010 ఇది నార్మల్ డిక్లరేషన్. ఇప్పుడు నేనేం చేస్తాను బైనరీగా చేయాలి. దీని వాల్యూ ఎంత? డెసిమల్ వాల్యూ వస్తది. డెసిమల్ వాల్యూ 2 వస్తది. దీని వాల్యూ 10 10 దీన్ని బైనరీలో చేస్తే ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తది? 1010. డెసిమల్ ఇది. బైనరీ ఇది. సో, అప్పుడేం చేస్తాను నేను దీన్ని నాకు బైనరీలోనే కావాలి. దీని వాల్యూ యాక్చువల్‌గా ఎంత ఏమనుకుంటారు? బైనరీలో ఉందేమో 2 అనుకుంటారు. కానీ తప్పు రాంగ్. ఇక్కడ మనం దాన్ని ఏమి ఇవ్వలేదు. ఇది యాక్చువల్‌గా నంబర్ ఇచ్చాను నేను దానికి అంతే. ఇప్పుడేం చేస్తాను నేను 8 టిక్ బి. అప్పుడేమవుతుంది? దీని వాల్యూ డెసిమల్‌గా బైనరీగా మారిద్ది. అప్పుడు దీని వాల్యూ ఎంత? 2 అయిద్ది. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. ఓకే. ఏమి ఇవ్వనప్పుడు దాని వాల్యూ, ఏమి ఇవ్వలేనప్పుడు దాని వాల్యూ 10. 10 అంటే డెసిమల్‌లో 10 బైనరీలో 1010. నేను ఎప్పుడైతే ఈ వాల్యూ ఇస్తానో దాని వాల్యూ 2 అవుతుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదే కన్‌ఫ్యూజ్ అవుతారు. చూసుకోండి. ఓకే.